నమస్కారము. శ్రీకాంత్ సిహెచ్ ఛానల్కి మీకు స్వాగతం. ఈ అద్భుతమైనటువంటి పిహెచ్డి మెటీరియల్, పోస్ట్ డాక్టరేట్ మెటీరియల్ పాట అంటే సబ్జెక్ట్ వైజ్ ఈ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండవ భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం. ఇది ఖచ్చితంగా మూడవ భాగానికి వెళ్ళబోతోంది. ఎందుకంటే మొదటి భాగంలో నేను అడిగిన దానికి కొంతమంది స్పందించారు. ఇలలో కలిసే అనే పాట ఇదే బాణీతో అన్వేషణ సినిమాలో ఉంటుంది. సో దాన్ని కూడా కవర్ చేయాలి అని అనుకున్నాను. దాని గురించి అడిగితే మీలో కొంతమంది స్పందించారు. సో ఈ పాటలో కూడా కొంచెం మిగిలింది. కోడా అంటే పాట చివరిలో ఏదైతే ఉంటుందో చాలా టఫ్గా ఉంది అది. అలాగే మూడో సంగీతంలో కొంచెం మిగిలిపోతుంది ఈ వీడియో చివరికి వచ్చేప్పటికి. సో అది ఈ పాట చివరిలో వచ్చే కోడా ప్లస్ ఇలలో కలిసే ఆ పాటలో మ్యూజిక్ నాకు గుర్తులేదు. సో మూడో భాగమా లేకపోతే ఇంకా నాలుగో భాగమా తెలీదు. బట్ ఖచ్చితంగా ఇదైతే కాదు లాస్ట్ పార్ట్. సో మొదటిసారి విచ్చేసిన వాళ్ళకి చెప్పేది ఏంటంటే, ఈ ఛానల్లో ప్రధానంగా నేను తెలుగు సినిమా పాటలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను. అయితే మొదటి నుంచి కొనసాగుతున్న, అలాగే ఈరోజు ఈ వీడియో చూసి కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పుడు చెప్పే విషయమే అది చూపించేస్తూ ఉంటాను. మా వాళ్ళు చెప్పుకుంటుంటారు, మళ్ళీ మర్చిపోతానేమోనని. ఏంటి అంటే, మా ఛానల్లో జాయిన్ ఎక్కడ ఉందో చూపించాలి అని. మా ఛానల్ యూట్యూబ్లో ఓపెన్ చేయగానే ఇదిగో హోమ్ పేజ్ ఇట్లా వస్తుంది. ఇది సబ్స్క్రైబ్ కదా, పక్కన ఉంది ఇదిగో ఇది జాయిన్. సో జాయిన్ మీద క్లిక్ చేయండి. ఒక 2 నిమిషాల వీడియో కనబడుతుంది. పూర్తిగా చూడండి, పూర్తిగా వినండి. వివరాలన్నీ ఉన్నాయి అందులో. ఇక్కడ చాలా క్లుప్తంగా చెప్పేస్తున్నాను. జాయిన్ అయిన తర్వాత మీరు మెంబర్స్ అవుతారు, మెంబర్షిప్ పొందుతారు, సభ్యులు అవుతారు, సభ్యత్వం పొందుతారు. దానివల్ల మీకు ప్రయోజనం ఏంటంటే, నేను డిజైన్ చేసినటువంటి సిలబస్లతోటి నేను రూపొందించినటువంటి సంగీతం నేర్చుకునే కోర్సులు అంటే ఇన్స్ట్రుమెంటల్ ఉన్నాయి, అలాగే థియరీ ఉన్నాయి. ఆ వీడియోస్ అన్నీ మీకు అక్కడ లభ్యమవుతాయి. మెంబర్స్ ఓన్లీ సెక్షన్ లేదా మెంబర్స్ ఓన్లీ వీడియోస్ అనే ఈ సెక్షన్స్లో మీకు ఆ కంటెంట్ వీడియోస్ రూపంలో ఇది యూట్యూబ్లో మా ఛానల్ను సందర్శించిన వాళ్ళందరికీ కనబడుతుంది. కానీ ఈ ఛానల్లో జాయిన్ అయిన వాళ్ళకి మాత్రమే ఆ వీడియోస్ అన్నీ తెరుచుకుంటాయి, అంటే ఓపెన్ అవుతాయి. అన్నీ చూసి చక్కగా మీరు నేర్చుకోవచ్చు. ఇంతకు ఏమేమి కోర్సెస్ ఉన్నాయి అంటే, కీబోర్డ్ కోర్స్ ఫస్ట్ అది అప్లోడ్ చేసి పెట్టేశాము. దాని తర్వాత వేణువు అనగా ఫ్లూట్ కోర్స్ అది కూడా అప్లోడ్ చేసి పెట్టేశాము. దాని తర్వాత పాశ్చాత్య సంగీత సిద్ధాంతం అనగా వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ అది కూడా అయిపోయింది. ఈ ఏడాది మొన్న జనవరి మాసం నుంచి తాజాగా మొదలైంది అకౌస్టిక్ గిటార్ కోర్స్. అది కూడా మరి కొద్ది నెలల్లో పూర్తిగా వస్తుంది. అది అయిపోయిన తర్వాత కర్ణాటక శాస్త్రీయ సంగీతం థియరీ అనగా సిద్ధాంతం, దాని తర్వాత వోకల్ కోర్సులు ఇవన్నీ ఉండబోతున్నాయి భవిష్యత్తులో. అందువల్ల ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జాయిన్ అవ్వండి. ఇక ఈ పాట యొక్క స్వర విశ్లేషణ ఇప్పుడు కొనసాగిద్దాం. మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి రెండో సంగీతం పూర్తి చేశాను, కార్డ్స్ కూడా చెప్పేశాను. ఇప్పుడు చరణం నుంచి చూద్దాం. చాలామంది అడుగుతున్నారు, రాగం ఏంటి ఈ పాట రాగం. డిస్క్రిప్షన్లో ఉంటుంది. నేను ఫస్టే చెప్తాను, మొదటి భాగం బిగినింగ్లోనే చెప్తాను. ఈసారి కూడా చెప్పాను, ప్రతి వీడియోలో చెప్తున్నాను. అయినా కూడా రాగం ఏంటని అడుగుతున్నారు. సరే, మీ తృప్తి కోసం చెప్తున్నాను. రాగం అని చెప్పే కన్నా గౌరీ మనోహరి రాగంలో మెట్లుతో సరిపోతాయి ఈ పాటలో ఉపయోగించినటువంటి స్వరాలు. సరేనా? రాగ ఛాయలు అనగా ఎక్కడ ఉండవు. ఎందుకంటే ఇది ప్యూర్లీ వెస్ట్రన్ మ్యూజిక్ మైనర్ స్కేల్ మీద ఆధారితమై ఉన్నది. అనగా కార్డ్స్ మీద బేస్ అయి వెళ్తుంటుంది మెలడీ. అందుకని చెప్పేసి నేను మొదటి భాగాలు ఎక్కడ గౌరీ మనోహరి రాగం అని ఎక్కడ చెప్పలేదు. కానీ మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను. ఈ పాట అంటే పాట పోర్షన్ వరకే మాత్రమే సుమా, మళ్ళీ జాగ్రత్తగా అర్థం చేసుకోండి. పాట పోర్షన్ వరకే, ఓకే? అంటే పల్లవి అనుపల్లవి చరణం మాత్రమే చూసినట్లయితే ఈ పాటలో వాడినటువంటి స్వరాలు గౌరీ మనోహరి రాగంలో స్వరాలతో సరిపోతాయి, అంతవరకే. ఓకేనా? సో ఇది ఫస్ట్ లైన్. అనగానే ఫ్లూట్ బిట్
ప మగ ప. మళ్ళీ ఆ లైన్ వస్తుంది. స స స ని స స స ని స స స రి స స ని స. ఈసారి మళ్ళీ ఇంకో బిట్. స ని ప స. సో ఇందాక ప మగ ప, ఇప్పుడేమో స ని ప స. మళ్ళీ చరణ కొనసాగుతుంది. వా రి గ గ రి సరి స స పద దాటు అని దాని మీద ఒక చిన్న గమకం. ఆ గమకంలో మరి నీవన్ ఉంది. చెప్పాను కదా, ఎలా చూసుకున్నా ఇది మైనర్ స్కేల్ మీద ఆధారితమై ఉన్నది. వెస్ట్రన్ మ్యూజిక్, కార్డ్స్ మీద బేస్ అయిన మెలడీస్, హార్మోనీ అంత గొప్పగా చేశారు సబ్జెక్ట్ వైజ్. అయితే పాట వరకే, మళ్ళీ చెప్తున్నాను, పాట వరకే పల్లవి అనుపల్లవి చరణం. ఇక్కడ కూడా చూశారు కదా, ఒక గమకంలో మళ్ళీ నీవన్ యూజ్ చేశారు. సో 99% గౌరీ మనోహరి రాగంలో మెట్లుతో సరిపోతున్నాయి. అదే నేను చెప్పేది. అయినా తర్వాత మనకు స్పష్టంగా ఈ మేజర్ కార్డ్ వినపడుతుంది. సో గరి సరి గ సరి గ స స ని ని ద ద మ గ రి రి రి. ఇది నెక్స్ట్ లైన్. కార్డ్స్ ఉన్నాయి, చివరిలో చెప్తాను. తర్వాత రి గ రి స ని స ద ని ప ద ని స మ ప ద గ మ మ ప మ గ. అది చరణం మొత్తం. ఓకే, ఇందాక ఎలాగైతే ఈ మేజర్ వినిపించిందో, ఆ మధ్యలో ఎఫ్ షార్ప్ వినపడుతుంది. అంటే వినపడు చాలా స్పష్టంగా వినపడతాయి కార్డ్స్. ముందు ఈ మేజర్, ఓకే. సో ఇది మొత్తం చరణం అయిపోయింది. మొత్తం ఒకసారి వాయించేస్తాను. ఫ్లూట్ బిట్. అయిపోయింది. సరే, మధ్య పల్లవిలో పెద్దగా తేడాలు ఏం లేవు. బాలు గారు ఆయన స్టైల్లో ఒక చిన్న సింకోపేట్ చేశారంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన చోట కాకుండా ఆ పదంలో అక్షరాలు ఎదుట నీవే అన్నారు, ఒక చిన్న డీలే పెట్టారు. అంతే. సో ఇప్పుడు మనం మూడో సంగీతానికి వెళ్ళిపోదాం. ఈ మధ్య పల్లవిలో ఇంకొక చిన్నది, అంటే బాణీలో ఉన్నదే, అక్కడ ఏం చేశారంటే పద పద అని 2 సార్లే ఉంటుంది బాణీలో. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం ఆ ఫీల్ కోసం ఆ పద 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 అనేది కొంచెం ఎక్కువ సార్లు అది.
మూడో సంగీతానికి వెళ్ళిపోదాం. మూడో సంగీతం స్ట్రింగ్స్. చాలా స్పష్టంగా క్రొమాటిక్. ప ద ద ద ద గ ప ద బ గ ప ద బ గ ప ద ద బ. దాని వెనకాల ఇక్కడ మళ్ళీ బేస్. రీ సా రీ సా సా 3 సార్లు, మళ్ళీ రీ, మళ్ళీ సా. ఇలా 2 సార్లు వచ్చాక చూడండి క్రోమాటిక్స్. రెండోసారి బాబా బాబా, ఇది పాడటం కష్టం, అయినా కూడా ప్రయత్నం చేస్తాను. తర్వాత అంటే రీ నుంచి మావన్ వరకు. తర్వాత నీ సరి కిందేమో మళ్ళీ ఈ పదదని ఏదైతే వచ్చిందో మళ్ళీ ఇదే స్థాయిలో అదే నోట్స్. రెండోసారి చిన్న మార్పు చేశారు. పదని తర్వాత రీ నుంచి కాకుండా ఘాటు నుంచి తీసుకున్నారు. తర్వాత ఇంకో మార్పు నీటు. ఇక్కడ ఇంకో మార్పు పదని దాటు నీవన్. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, చాలా కష్టమైన సబ్జెక్టు. మళ్ళీ చూద్దాం. ఇదంతా దేనికి? రిలేటివ్ మేజర్లోకి వెళ్ళడానికి. రిలేటివ్ మేజర్ అనగా మళ్ళీ మీరు జాయిన్ అయ్యి వెస్ట్రన్ మ్యూజిక్ థియరీ కోర్స్ నేర్చుకుంటే ఇలాంటి కాన్సెప్ట్స్ అన్ని అందులో చెప్పాను. రిలేటివ్ మేజర్కి వెళ్ళడానికి మనల్ని సిద్ధం చేశారనమాట ఈ క్రోమాటిక్స్ ఇచ్చి. అక్కడి నుంచి మనకి ఒక సింత్. ఇప్పుడు ఈ రిలేటివ్ మేజర్లో అట్లా ఇచ్చారు. ఇక్కడ మనకి తాత్కాలికంగా ఇది సా ఏమో అనిపిస్తుంది. దానివల్ల కదా, కానీ ఇది సావడం వల్ల గమగ పగ స ఇక్కడ ఏంటంటే ఇది తాత్కాలికంగా సా చేయడమే కాకుండా మేజర్ కార్డు అంటే ఘాటు ప్లస్ పా తర్వాత దావన్. ఒక విషాదమైన ఫీలింగ్ రాలేదు? చూసారా ఎంత ఆలోచించారు ఆయన ఈ బ్యాక్గ్రౌండ్ చేసాం. ఇంతకు మనం అనుకుంటాం ఆయన చాలాసేపు ఆలోచించి బిట్ కంపోజ్ చేసి ఉంటారని. కానీ ఆయన అలా పెన్ను పేపర్ మీద వెళ్ళిపోతుంటారు, రాసేస్తుంటారు. సో ఇంత డీప్గా ఇప్పుడు నేను అనలైజ్ చేస్తున్నాను, విశ్లేషణ. నాకు ఇంత టైం పట్టింది, బట్ కంపోజ్ చేసినప్పుడు క్రియేట్ చేయడానికి ఆయన కేవలం కొద్ది సెకండ్లలో రాసేసి ఉంటారు ఇది. సేవేస్ ఇది తాత్కాలికంగా సావడం, ఘాటు పా ఆ దావన్ అంటే ఇది సా అయితే తర్వాత మళ్ళీ మార్చేశారు. సరే చెప్తాను. ముందు దీనికి కార్డ్స్ సమాచారం అది ఉంటుంది కదా. ఇందాక చరణానికి కూడా కార్డ్స్ చెప్పలేదు. సో ఇక్కడ దాకా చెప్పి ఆపేస్తున్నాను. అంటే తర్వాత మూడో భాగంలో కొనసాగిద్దాం. అయితే ఇక్కడ దాకా జరిగింది ఏమిటి?
ఇదే మళ్ళీ ఫ్లూట్ మీద ఇచ్చారు. ఓకేనా? అంటే ఆ విషాదం ఛాయలు వినపడడానికి, కనపడడానికి, మనం ఫీల్ అవ్వడానికి ఎంచుకున్నటువంటి వాయిద్యాలు కూడా చూడండి ఎంత గొప్పగా ఉందో. అయితే ఇదంతా వస్తూ ఉండగా మళ్ళీ ఏం చేశారు, మ్యూట్ గిటార్ అని ఉంటుంది, దాని మీద ఈ తాత్కాలికంగా ఇది ఈ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి అన్నట్టుగా సా పాసా అంటే ఇది సా అనుకుంటే సా పాసా, అది మ్యూట్ గిటార్ మీద కూడా ఈ ఫ్రేజ్ అవుతున్నంతసేపు వెనకాల ఇచ్చారు. ఓకేనా? దాని తర్వాత ఎట్లా వెళ్ళింది అంటే అయిపోయింది కదా. ఇక్కడి నుంచి మళ్ళీ ఏం చేశారు, జీ షార్ప్ మేజర్ కార్డ్ ఇచ్చి మళ్ళీ సి షార్ప్ మైనర్కి వచ్చేసారు. ఇక్కడ ఏం చేశారు, ఎఫ్ షార్ప్ మైనర్ అనగా ఆ రీ కూడా కలిపితే ఎఫ్ షార్ప్ మైనర్ 6th. తర్వాత ఇక్కడ వెనకాల ఏం చేశారంటే బేస్ గిటార్ చూపిద్దాం. ముందు ఈ కదా తాత్కాలికంగా, తర్వాత అక్కడ మా1 మా2 క్రోమాటిక్స్. ఓకే, ఇందాక చూసారు కదా స్ట్రింగ్స్, అక్కడ దా1 దా2కి వెళ్ళి మళ్ళీ దా1కి వచ్చి పాగా వచ్చారు. కార్డ్స్ చూద్దాం. అది మ్యాటర్. డి షార్ప్ ఉపయోగించారు అని నాకు అనిపించింది. ఈ పాట గురించి నేను ఒకటి చెప్పాలి డిస్క్లైమర్ లాగా, ఒక 90-95% నేను కరెక్ట్ అని అనుకుంటున్నాను. ఒక 5% చిన్న చిన్న ఎర్రర్స్ ఉండొచ్చు. అంటే బేస్ నోట్స్ కార్డ్స్కి సంబంధించి చాలా వేగంగా వెళ్ళిపోతుంటాయి కదా బిట్స్ అన్నీ. సో నాకు అర్థమైనంత వరకు చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఈ జీ షార్ప్ ల్యాండింగ్ అయితే కరెక్టే, అందులో ఇంక సందేహం లేదు. బట్ ఈ డి షార్ప్ ఈ మైనర్ అక్కడ వాడారా లేదా, కేవలం బేస్లో మా2 మాత్రమే ఇచ్చి జీ షార్ప్ తీసుకెళ్లారా, నాకు కొంచెం చిన్న సందేహం. ఎనీవేస్ మీకు స్వరాలు చెప్పేశాను. ఓకే, ఇక్కడ కార్డ్స్ చూద్దాం. అంటే ఇక్కడి నుంచి జీ షార్ప్ మేజర్, సి షార్ప్ మైనర్, తర్వాత ఎఫ్ షార్ప్ మైనర్ 6th. ఇక్కడ నాకు డౌట్, సరిపోయాయి కదా, వినడానికైతే కరెక్ట్గా సరిపోయినట్టే ఉంది. సో ఎస్, ఇక్కడ ఆపిస్తున్నాను. ఇక చిన్న ఫ్రేజ్ ఉంది, కానీ ఆ చిన్న ఫ్రేజ్లో ఎంత సబ్జెక్ట్ ఉంటుందో. ఇంకా జస్ట్ రెండో చరణం మొదలవుతుంది అనగా. ఎస్,
కార్డ్స్ ఒకసారి మళ్ళీ చెక్ చేద్దాం. అంటే బేస్లో ఘాటు ఉందేమో అనుకున్నాను, కానీ ఆ ఘాటుకు సంబంధించి సి షార్ప్ మేజర్ వేస్తే సూట్ అవ్వలేదు. ఓకే, అలాగే ఎఫ్ షార్ప్ -7th ఏమో అనుకున్నాను, కానీ అది సూట్ అవ్వలేదు. చూడండి, ఎఫ్ షార్ప్ -6th సూట్ అయింది. తర్వాత ఇందాక చెప్పాను, సో డి షార్ప్, ఈ మైనర్, జీ షార్ప్ మేజర్. ఎస్, చరణం చెప్పిస్తాయి ఇక్కడ. ఓకేనా, చరణం చెప్పేస్తా కార్డ్స్. అంతా సి షార్ప్ మైనర్. ఆ దాటు వచ్చినప్పుడు ఎఫ్ షార్ప్ మేజర్. తర్వాత చెప్పాను ఈ మేజర్. ఇక్కడ డి షార్ప్ వాడారు పక్కా 100%. మళ్ళీ రెండోసారి ఏం చేశారు, డి షార్ప్ వాడి వెంటనే మళ్ళీ జీ షార్ప్కి వచ్చారు. చూడండి, రెండోసారి అది. తర్వాత మళ్ళీ ఎఫ్ షార్ప్ -6th. సో ఎఫ్ షార్ప్ -6th, నీసద నిప అన్నప్పుడు అక్కడ మళ్ళీ జీ షార్ప్ మేజర్. మపద అన్నప్పుడు ఎఫ్ షార్ప్ మేజర్. మళ్ళీ సి షార్ప్ మైనర్, జీ షార్ప్ 7th, మళ్ళీ సి షార్ప్ మైనర్. సో మళ్ళీ చూద్దాం. ఓకే, ఎస్, చరణం పార్ట్స్ చెప్పేసాను. మూడో సంగీతం అక్కడ దాకా చూసాం, అక్కడ దాకా కూడా పార్ట్స్ చెప్పేశాను. ఇక ఈ పాట యొక్క మూడవ భాగంలో కొనసాగిద్దాం. ఈ మూడో సంగీతంలో మిగిలిపోయిన బిట్, అలాగే పాట చివరిలో కోడ వస్తుంది, అది చూడాలి. తర్వాత ఇలలో కలిసే అనే పాటలో ఇంకేమి అదనంగా ఉన్నాయి, కార్డ్సా లేకపోతే మరి బేస్ నోట్సా లేకపోతే బ్యాక్గ్రౌండ్సా బిట్సా, అది తర్వాత భాగాలు చూడబోతున్నాం. సరే, మళ్ళీ రేపటి మూడో భాగాలు కలుద్దాం. అలాగే రేపు జూన్ 7 అనగా ఈ నెల యొక్క సభ్యుల కొరకు అప్లోడ్ అయ్యే 2వ వీడియో అకౌస్టిక్ గిటార్ కోర్సులో అప్లోడ్ అవబోతోంది. సో మెంబర్స్ని అక్కడ కలుస్తాను, మిమ్మల్ని మళ్ళీ ఈ పాట యొక్క 3వ భాగంలో కలుస్తాను. సరేనా, అంతవరకు సెలవు, నమస్కారం.